హాయ్ అండి. ఇదేంటి కామెడీ నుండి వంట సెటప్ వచ్చేసాము అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరైతే స్క్రోల్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి మేమైతే ఈ ప్రోగ్రామ్కి వచ్చాము. ప్లీజ్ అలాగే ఉండండి. మనం పైనకి అందంగా కనిపిస్తున్నామా లేదా మాత్రమే చూస్తున్నారు కానీ ఇన్నర్ గా మన ఆర్గాన్స్ ఎంత బాగున్నాయి అనేది ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదండి. ఆర్గాన్స్ కూడా మంచిగా ఉండాలని చెప్పనని వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ మనము కుక్ చేసేటువంటి వెజల్స్ ని మీకు పరిచయం చేద్దామని ఏఎంసీ కుక్వేర్ ని పరిచయం చేద్దామని మీ ముందరకైతే వచ్చామండి. అని జోక్ చేస్తున్నావా? ఏంది ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా ఎట్లా వంట చేస్తావే? నువ్వు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అసలు ఇప్పుడు వండితే నువ్వే చూస్తావు కదా, వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ తెలుసా? ఓకే అండి, చూద్దామండి. వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ వీళ్ళు వంట చేస్తారంట. అది అసలు ఇంపాసిబుల్. సరే ఒకసారి చూద్దాం. అది పాసిబుల్ ఎలా అవుతుందో మనకు చూపించడానికే ఏఎంసీ బ్రాంచ్ మేనేజర్ శోభా మధు గారు, యూనిట్ మేనేజర్ స్వర్ణలత గారు మన ముందరకు వచ్చారండి. అవునా? చూద్దాం. ఒకసారి రండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి శోభా మధు గారు. హాయ్ అండి స్వర్ణలత గారు. సో మిమ్మల్ని కలవడం మాకు చాలా హ్యాపీ ఉందండి. ఎప్పుడు మీ వీడియోస్ చూస్తుంటాము. మేము ఈ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ప్రమోట్ చేసుకుంటూ చాలా మేము బిజీగానే ఉంటాము. అప్పుడప్పుడు ఏంటంటే రిలాక్స్ కోసం మీ వీడియోస్ చూస్తుంటాము. చాలా బాగా అనిపించింది. సో లైవ్ ఇప్పుడు మిమ్మల్ని కలవడం కూడా మాకు హ్యాపీ అండి. సో మీ ద్వారా మీ వ్యూవర్స్ అందరికి కూడా హెల్త్ ఇస్తున్నారంటే ఇది కూడా సోషల్ సర్వీస్ మేడం. సో ఎప్పుడే మన అందం గురించి మీరు చాలా బ్యూటిఫుల్ వర్డ్ యూజ్ చేశారు. బయటి అందం కాదు, లోపల మనకుండే అవయవాలు అందంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి సంధ్య గారు చాలా బాగా చెప్పారండి. అది మేము చూసుకుంటే ఆటోమేటిక్గా గ్లో అనేది మన ఫేస్ లో కనిపిస్తుంది. సో మీరు చెప్పింది కరెక్టే సార్. మీరు పాసిబుల్ అనేది మేడం అంటున్నారు, ఇంపాసిబుల్ మీరు అంటున్నారు. బట్ ఇప్పుడు పాసిబుల్ చేయడానికి వితౌట్ ఆయిల్ అండ్ చికెన్ ఫ్రై మసాలా కూడా చేయబోతున్నాము. లేదు లేదు, యాక్చువల్గా ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్గా వీళ్ళు వంట చేసేటప్పుడు మనకు చికెన్ కంపల్సరీ అన్నారు. యాక్చువల్గా మేము వెజిటేరియన్స్, కానీ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందనే విషయంలో మేమైతే ఈ వీడియో చేస్తున్నామండి. ఎందుకంటే చికెన్ అనేది ఒక ప్రోటీన్ ఫుడ్ అండి. అయితే ఏంటంటే దాన్ని కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది మామూలుగా జనరల్గా. సో దాన్ని అసలు కుక్ చేయడానికి అసలు టైమే పట్టదంట. సో అది ఫస్ట్ మనకు చూపిస్తామని చెప్పేసి వీళ్ళనైతే ఇంట్రడ్యూస్ చేసామండి. అసలు చికెన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ చూద్దామండి మనం. ఇప్పుడు ఈ ఇల్లు కూడా మా ఫ్రెండ్ పల్లవిదండి. ఒకసారి తనని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో దీనికి హోస్ట్ మొత్తం మా పల్లవి మేడం గారండి. సో తెలుసు కదండి, ఇన్స్టాగ్రామ్ ఒక ఊపేస్తున్నాం మన పల్లవి గారికి కూడా. వెల్కమ్ మేడం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు వచ్చేది చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మాకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీకు. సో మీ ద్వారా మేము మేడం వాళ్ళు ప్యూర్ వెజ్ అన్నారు, బట్ మీ ద్వారా మేము చికెన్ కూడా మన వ్యూవర్స్ అందరికి చూపించబోతున్నాం మేడం. 0 ఆయిల్ విత్ 1 minute లోనే చికెన్ ఫ్రై మసాలా. 1 minute? yes మేడం. 1 minute? yes sir. కాదు మరి మీరు అంటే మేమంటే వెజిటేరియన్స్ కాబట్టి మీరు అలా చెప్తారు. మీరు నాన్ వెజిటేరియన్ కదండి. 1 minute లో అంటే 1 minute లో అసలు నమ్మశక్యంగా లేదు అసలు. అది ఎలా చేస్తాను ఈవెన్ ఐ యామ్ ఎక్సైటెడ్ టు సీ. 1 minute లో చికెన్ నాకైతే చూద్దాం టాస్క్ ఎలా ఉంటుంది. మీరు చెప్పండి ఎన్ని నిమిషాల్లో చేస్తుంటారు? తను కూడా నాన్ వెజ్, మేము కూడా వైశాస్ మేడం. మీకు నేను మీ యాక్చువల్లీ నాన్ వెజ్ వచ్చేసి మనం రెగ్యులర్ గా వచ్చేసి ఏంటంటే ఒక ½ kg చికెన్ చేయడానికి మినిమం 20 to 30 minutes తీసుకుంటాము. బట్ ఇక్కడ ఏఎంసీలో వచ్చేసి ఓన్లీ 1 minute లో చికెన్ అనేది చేస్తాం అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూపిస్తాం. సో అది సొన్న మేడం, మీరంటే మనం ఏఎంసీ వాళ్ళం కాబట్టి మనం తక్కువ టైం చెప్తున్నామని వ్యూవర్స్ అనుకుంటారు. బట్ తను వచ్చేసి మనకి ఇప్పుడు న్యూ కమర్. సో మేడం వాళ్ళు రెగ్యులర్ గా ఎంత టైంలో చికెన్ చేస్తారో మనం అంటే నాట్ ఓన్లీ చికెన్ మేడం, నాన్ వెజ్ చేయాలంటే సండే వచ్చిందంటే స్పెషల్ ఉంటుంది కదా, నాన్ వెజ్ స్పెషల్. మీకైతే ఎంత టైం పడుతుంది, ఎలా చేస్తారు ఒకసారి మన వ్యూవర్స్ చెప్పండి. సండే అయితే ఫండే యాక్చువల్ గా, కాకపోతే మాకు సగం టైం కుకింగ్ లోనే అయిపోతుంది. నాన్ వెజ్ లేకపోతే మటుకు మాకు అస్సలు నడవదు. సో ఆల్మోస్ట్ మాకు 1 hour 2 hours మనకి చికెన్ కుకింగ్ లోనే అయిపోతుంది. సో మేడం వాళ్ళు వచ్చారు కొత్త ప్రొడక్ట్స్ తోటి. చూద్దాం, మనకి 1 minute లో కుకింగ్ అవుతుంది అంటున్నారు. చూద్దాం, మనం ఇది చూసి ట్రై చేద్దాం మనం కూడా. ఓకే అండి. సో మరి 1 minute లో ఎలా అవుతుంది? మీరు హాఫ్ డే అంటున్నారు, 5 minutes అంటున్నారు, 1 minute అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా మనకి వెళ్ళాలంటే అసలు కంపెనీ ఏంటి, ఎందుకు 1 minute లో అవుతుంది, హెల్త్ ప్రోడక్ట్ కూడా ఎలా అవుతుంది అనేది మనకి ఈరోజు చెప్పబోతున్నాం. సో ఇది దిస్ ఈస్ ఏఎంసీ కుక్ వెజల్. చూడడానికి ఎలా ఉంది? చాలా క్యూట్ గా ఉంది కదా అండి. ఓకే, సో ఇది వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి ఏఎంసీ కుక్వేర్ అండి. ఏఎంసీ మీన్స్ ఆల్ఫా మెటల్ క్రాఫ్ట్ కార్పొరేషన్. ఇది జర్మనీలో 1963లో ఎస్టాబ్లిష్ అయింది. సక్సెస్ఫుల్ గా 30 countries లోపల 61 years కంప్లీటెడ్ మేడం. 61 years? ఎస్ మేడం. సో 1.5 crores కస్టమర్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నారు. మన డైలీ యూజ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ ని. సో ఈ ప్రోడక్ట్ యొక్క మెటల్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది నేను జస్ట్ ఒక 1 minute లో కంప్లీట్ చేస్తాను. ఈ మెటల్ వచ్చేసి హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ తో దీన్ని తయారు చేశారండి. చేసినప్పుడు ఏంటంటే దీనికి 3-fold గ్యారెంటీ టెక్నాలజీ అనేది పెట్టారు. ఈ బేస్ వచ్చేసి అక్యూథెరన్ క్యాప్సూల్స్ బేస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీట్ ని ఫాస్ట్ గా ఇది అబ్జర్వ్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే మనకి ఈజీగా హీట్ ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సైడ్స్ మోనోకూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హీట్ ని స్లోగా పైకి ఈవెన్ గా అప్లై చేస్తుందండి. సెకండ్ హోల్డర్ వచ్చేసి మనకి సెన్సోతమ్ అంటారు. ఈ పాట్ ఏం చేస్తుందంటే పాట్ లో ఉండే ఫుడ్ ప్రాపర్ వేలో కుక్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేసేసి పైన విజోతమ్ కి ఇండికేట్ చేస్తుంది.
సో ఇక్కడ విజయతం చాలా ఎవరికైనా ఈజీగా ఉండే విధంగా తయారు చేశారు. ఇది పాయింటర్ అండి, ఇది వచ్చేసి ఫ్రైయింగ్ విండో అంటారు, ఇది క్యారెట్ విండో అంటారు. 60 to 98 degrees ఉంటుంది, అంటే హీట్ని 98 degrees మాత్రమే మెయింటైన్ చేస్తుంది. సో దట్ మీన్స్ జెంట్లీ కుకింగ్ అండి, న్యూట్రిషన్స్ మనకి వాల్యూస్ అలాగే రిటైన్ అవుతాయి. సో ఇది మన ఈ టెక్నాలజీ అనేది ఇలా ఉందండి. దీని ఫీచర్స్ ఏంటి అనేది ఇంకా ఫర్దర్గా మనము స్టార్ట్ చేశాక డెమో మనం చూద్దామండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై మసాలా 0 ఆయిల్ ఎలా ఉంటుంది విత్ 1 minute. సో మనకి ఇప్పుడు వచ్చేసి స్వర్ణలత యూనిట్ మేనేజర్ ఫ్రమ్ వరంగల్, మాది వరంగల్ బ్రాంచ్ నుండి వచ్చాము. సో తెలంగాణ టోటల్గా మేము చూస్తున్నామండి, మా ఏరియాకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి స్వర్ణలత గారు వరంగల్ బ్రాంచ్లో యూనిట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఆ మేడం వచ్చేసి ఇప్పుడు చికెన్ ఫ్రై మసాలా మీకు ఎలా చేస్తారో మీ హాఫ్ డే వేస్ట్ కావాల్సిన అవసరం లేదు మేడం, మీరు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ స్వర్ణ మేడం. ఓకే ఓకే, ఈ బేస్ అనేది అక్యుతరం క్యాప్సిల్స్ బేస్ హీట్ అండ్ ఫాస్ట్గా తీసుకుంటుంది అని అనుకున్నాం కదా, అలాగే కూల్ని కూడా అలాగే మనకి ఇది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందండి. అది ఎలా అనేది చూద్దాం. సో ఇది కూడా మనకి స్టీల్ లాగే కనిపిస్తుంది, ఇది కూడా స్టీల్ లాగే కనిపిస్తుంది. బట్ రెండిట్లో వేరియేషన్ ఎలా ఉంది, ఇది కామన్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే స్టీల్ ప్లేట్ అండి, ఇది వచ్చేసి ఏఎంసీ మనకి హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ బేస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చిన్న టెస్ట్ ద్వారా చూపిస్తాం. ఐస్ ముక్కలతోటి మనం టెస్ట్ చేద్దామండి. ఈ బేస్లో మనకి ఎంత పవర్ ఉంది, ఎలా హీట్ని కూల్ని అబ్జర్వ్ చేస్తుంది చూద్దాము. ఇక్కడ మనం ఉల్టా పెట్టేసామండి, ఇది రెగ్యులర్ వాడే స్టీల్, ఇవి వచ్చేసి ఐస్ ముక్కలు. పల్లవి గారు ఇది మీరే ఇచ్చారు, మీ ఇంట్లో చేస్తాం, మేమైతే మ్యాజిక్ చేయట్లేదండి. మనం చిన్న టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం హీట్ టెస్ట్ చేసినట్టే కూల్ని కూడా చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఐస్ క్యూబ్స్, రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఐస్ క్యూబ్స్ అండి. ఇక్కడ పెట్టేస్తున్నాను. సో బయట రెడీగా ఉందండి, బట్ ఇక్కడ చూడండి మనకి మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, కూల్ని కానీ హీట్ని కానీ తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ మనకు యూనిట్ అండి, ఇక్కడ చూడండి, అంటే దీని వర్త్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుందండి. మనము డైలీ కుక్ చేస్తున్నప్పుడు వండుకుంటున్నామా తింటున్నామా అని అనుకుంటాం, కానీ మన బాడీలోకి విటమిన్స్ వస్తుందా రావట్లేదా అనేది ఎవరు అది గమనించట్లేదండి. ఇక్కడ చూడండి, ఇది థిక్గా ఉంది, ఇక్కడ తిన్నుగా ఉంది. తిన్నుగా ఉన్నప్పుడు ఫాస్ట్గా తీసుకుంటుంది అని అనుకుంటాం, బట్ ఇక్కడ ఏ మాత్రం మూమెంట్ అనేది ఇంకా కలవట్లేదండి. ఇక్కడ మాత్రం మనకి ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఇక్కడ వాటర్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ చూద్దాం, మనము రెగ్యులర్ దాని మీద ఐస్ ముక్క పెట్టినప్పుడు ఇక్కడి వరకు మాత్రమే స్పర్శ వచ్చేసిందండి. కూల్నెస్ అనేది ఈ పార్ట్, అంటే ఏ పార్ట్ వరకు ఉందో ఆ పార్ట్ వరకు మాత్రమే వస్తుంది, బయటికి స్ప్రెడ్ అవ్వట్లేదు. రైట్, మనకి ఇక్కడ ఏఎంసీ కుక్వేర్లో ఏమవుతుందనంటే టోటల్గా ఈవెన్గా హీట్ని కానీ కూల్ని కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ బేస్ మొత్తం కూడా కూల్ అయిపోయింది. అవును సంధ్య గారు చూడండి, ఇక్కడ కూడా మనకి క్లియర్ గా తెలుస్తుందండి, ఈ పార్ట్ మొత్తం కూల్ అయిపోయింది. మీరు టచ్ చేయండి మేడం, ఇలాగా మొత్తం కూల్ అయిపోయింది. ఓకే, మీరు కూడా చేయండి. ఓకే, సో అంటే మనకి ఈ బేస్ వరకు హీట్ తీసుకొని పెట్టుకుంది, కూల్ కూడా అలాగే తీసుకొని పెట్టుకుందండి. ఇప్పుడు స్లోగా పైకి పంపిస్తుంది చూడండి, అంటే ఏ ఫుడ్ కి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ మాత్రమే పైకి పంపిస్తూ న్యూట్రిషన్స్ అనేది లాస్ కాకుండా జెంట్లీ కుకింగ్ అవ్వడానికి ఇది ఆస్కారం అవుతుందండి. సో ఇది మన టెక్నాలజీ అండి, ఇది ఒక అద్భుతం, అమోఘం అని చెప్పాలి. నేను గత 18 years గా దీన్ని వాడుతున్నాను. నేను వరంగల్ బ్రాంచ్ లో బ్రాంచ్ మేనేజర్ గా చేస్తున్నాను. నేను ఫస్ట్ కస్టమర్ అండి, వాడి చూసిన తర్వాత నేను యాజ్ ఏ కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు దీని ఫీచర్స్ ఏంటనేది తెలిసింది. ఇంకొకటి ఏంటంటే మనం కుక్ చేస్తూ ఈ క్యాప్ తీసేసి పక్కన పెట్టి మళ్ళీ కలుపుతాం, మళ్ళీ పెడుతుంటాం మేడం. అలాంటి టైం లోపల న్యూట్రిషన్స్ అనేది వాల్యూస్ లాస్ అవుతూ ఉంటుంది, ఓపెన్ చేసినప్పుడల్లా వ్యాపరేట్ అయిపోతాం. బట్ ఇక్కడ ఈ మూత తీసేసి మనం డైరెక్ట్ దీని మీదనే ఇలా స్టాండ్ చేసేసుకోవచ్చండి. చూడడానికి క్యూట్ గా ఉంది, తర్వాత మనకి న్యూట్రిషన్స్ కూడా పోదు. అలాగే మనము స్పూన్ తో మనం ఇలా అది కలుపుతూ ఉంటాం కదండి, ఇలా కలిపిన తర్వాత కూడా మధ్యలో ఒక ప్లేట్ పెట్టి అలాగే పెట్టుకుంటుంటాం. అలా కాకుండా ఇలాగే మనం దీని మీదనే పెట్టుకోవచ్చు మేడం. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందనంటే మనకి ఈజీగా టక్న తీసేసి పెట్టుకోవచ్చు. అయితే మీరు స్టీల్ వాడకుండా వుడెన్ వాడండి, ఎందుకంటే హీట్ కాకుండా ఉంటుంది మేడం ఈజీగా. అంటే ఈ ఫెసిలిటీ అయితే కంపెనీ ఇచ్చింది, బట్ మీరు ఎలా యూజ్ చేసుకుంటారో అలా చేయండి. అలాగే డ్రిప్లెస్ లిడ్ అండి, దీని ఫీచర్స్ ఏంటంటే ఇలా క్యాప్ తీసినప్పుడు ఆవిరి అనేది ఈ గ్రూలోనే ఉంటుంది మేడం. మీద పడడం, చేతి మీద పడడం, కాలడం, బట్టల మీద పడడం ఇలాంటిది ఉండదు మేడం. మీరు చాలా క్యూట్ గా తయారయ్యారండి, ఒక యాంకర్ లాగా. సో మీరు ఇలా తయారై కూడా వంట చేయొచ్చు, వంట చేసినట్టే తెలియదండి. సో అది కూడా ఉంది, లేడీస్ కి ఏదైతే ఇంపార్టెంటో అది మన కంపెనీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఆవిరి అనేది ఇక్కడే ఉంటుందండి. ఈజీ పోరింగ్ ఆల్సో, ఇందులో వాటర్ కానీ మిల్క్ కానీ ఇలా వేసినప్పుడు ఒక దారలాగా సన్నంగా ఒక మూతలో పడే విధంగా, సీసాలో పడే విధంగా ఉంటుంది. ఇదంతా జారడం అలాంటిది కనపడదండి. సో సర్వింగ్ అండ్ కుకింగ్ బౌల్ చేయొచ్చు. అలాగే మన డైనింగ్ టేబుల్ చాలా చాలా క్యూట్ గా మంచిగా ఉంది మేడం ఈ హౌస్ అయితే వచ్చేసి. సో దీన్ని కుకింగ్ బౌల్ అండ్ సర్వింగ్ బౌల్ లో కూడా దీన్నే యూజ్ చేయొచ్చండి, ఇలాగా క్యారీ చేయొచ్చు. సో ఇది స్టే కూలింగ్, కాలడం అనేది ఉండదండి. హ్యాండిల్స్ ఇలాగే క్లాత్ లేకుండా మనం పట్టుకోవచ్చు మేడం. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, డైరెక్ట్ వంట చేసేటప్పుడు పట్టుకోవచ్చు, డైరెక్ట్ ఇలాగా పట్టుకోవచ్చు మేడం. కాలడం అనేది ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ థర్మోప్లాక్ అనే మెటల్ యూజ్ చేశారు ఈ యూనిట్ నుండి. ఇక్కడ ప్యాచెస్ ఉన్నాయి చూసారా మేడం, బ్లాక్ ప్యాచెస్. ఈ ప్యాచ్ ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యూనిట్ నుండి వచ్చే హీట్ ఇక్కడే స్టాప్ అవుతుంది, కాబట్టి ఇది వేడవదు, జస్ట్ వార్మప్ మాత్రమే ఉంటుందండి. అలాగే మనము మీడియం ఫ్లేమ్
ఆర్ సిమ్ పెట్టుకోవాలి. ఈ బాటమ్ బయటికి ఫ్లేమ్ వచ్చిందంటే హీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేడం, మనం కుకింగ్ చేసేటప్పుడు 2 బర్నర్స్ ఆన్లో ఉన్నాయనుకోండి, ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుండి హీట్ తీసుకునే అవకాశం ఉంది. బట్ మనం ఈ డైరెక్షన్లో మనం హ్యాండిల్స్ పెట్టుకున్నప్పుడు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకొక క్యూట్ ఎలా ఉంటుందంటే మేడం, దీన్ని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి ఈ క్యాప్ ఏదైతే ఉందో ఇది ఒక కోస్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా ఉంది మేడం చూడండి, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. మనం నచ్చితే ఏం చేస్తాం మేడం, ఏం చేస్తాం, తీసుకుంటాం. హాయ్ అనుకుంటాం కదా. Very nice. Multi-purpose. చాలా బాగుంది మేడం చూడడానికి కూడా. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చేస్తే మీకు తెలుస్తుందండి మోర్ ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు చికెన్ ఫ్రై మసాలా స్వర్ణలత గారు అండ్ పల్లవి గారు చేస్తారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఓకే మేడం, ఈ రోజు మనం చికెన్ ఫ్రై 0 ఆయిల్ విత్ చికెన్ ఫ్రై మసాలా చేయబోతున్నాం కదా. ఫస్ట్ జనరల్ గా వచ్చేసి మనం మన రెగ్యులర్ వెజల్స్ ని ప్రీ హీట్ చేస్తాము. సో ఇక్కడ కూడా మన AMC బౌల్ ని ప్రీ హీట్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రైయింగ్ విండో అంటారు, ఇది వచ్చేసి క్యారెట్ విండో అంటారు. ఫ్రైయింగ్ విండో అనేది ఏంటంటే మనకి ఇక్కడ ప్రీ హీట్ ఆప్షన్ అనేది ఉంటుందండి. క్యారెట్ విండో అనేది మన ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇక్కడ ఏంటంటే 60 to 98 degrees ఉంటుంది. 60 to 98 degrees అనేది మన ఫుడ్ ప్రిపేర్ అయిపోయినట్టు. 98కి వచ్చిందంటే మన ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు కంప్లీట్ ఇండికేషన్ చూపిస్తుంది. యా, ఇక్కడ AMC లో వచ్చేసి ఏంటంటే బిలో టెంపరేచర్ పాయింట్ లోనే కుక్ అవుతుందండి, బిలో 100 degrees సెంటిగ్రేడ్. జనరల్ గా మన వెజల్స్ వచ్చేసి ఏంటంటే అబౌవ్ 100 to 500 degrees సెంటిగ్రేడ్ లో ఫుల్ ఫ్లేమ్ మీద పెడితేనే కుక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం సిమ్ లోనే కుక్ చేస్తాము. ప్లస్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా దాంట్లో విజియోథమ్ తో పాటు మాకు ఒకటి ఇంటెలిజెంట్ కుక్ వేర్ అని కూడా అంటారు. అదొకటి ఏంటంటే మళ్ళీ ఆడియోథమ్ అనేది కూడా ఉందండి. ఇది ఆడియోథమ్ అనేది ఏంటంటే టెంపరేచర్ కంట్రోలర్ ప్లస్ ఏంటంటే ఇది టైం సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ చికెన్ వచ్చేసి జనరల్ గా మనము రెగ్యులర్ వెజల్స్ లో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కుక్ చేస్తాము, 1/2 kg వచ్చేసి. am I right మేడం? బట్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ లో 1 minute లోనే మనం కుక్ చేస్తాము. ఓకే, ఇది కూడా నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇందులో కూడా మనకి 3 ఉంటాయి, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డాట్ ఉంటుంది, మైనస్, ప్లస్ అనేది ఉంటుందండి. డాట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ AMC ఉంది, AMC ఆపోజిట్ డైరెక్షన్ AMC ఫిక్స్ చేసుకోవాలి. ప్లస్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ప్రీ హీట్ ఆప్షన్ వస్తుంది, ఫ్రైయింగ్ విండో వస్తుంది. ఇది జనరల్ గా ఏంటంటే ఒక అలారం లాగా సౌండ్ వస్తుంది మేడం మనకి ఇక్కడ. జనరల్ గా ఇక్కడ ఏంటంటే ఏ కుక్వేర్ లో కూడా టెంపరేచర్ కంట్రోలర్ అనేది లేదు అండి, ఓన్లీ AMC లోనే ఉంది టెంపరేచర్ కంట్రోలర్ అనేది. అది కూడా ఇప్పుడు ఎలా అనేది మనం చూపిస్తాం ఇక్కడ. మేడం ఇక్కడ ఇది ప్రీ హీట్ ఆప్షన్ ఉందని చెప్పాను కదా, ప్రీ హీట్ చేసుకునే అంత టైం లోపల మనము వెజిటేబుల్ చాపింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అది చేసుకునే టైంలో మనకి ఇక్కడ బౌల్ అనేది ప్రీ హీట్ అవుతుంది, మన టైం అనేది వేస్ట్ కూడా అవ్వదు అనమాట ఇక్కడ. మేడం ఇక్కడ చూసారా అలారం వచ్చేసింది. ప్లస్ ఇక్కడ మైనస్ సింబల్ అనేది చూపిస్తుందండి. మైనస్ అంటే ఏంటంటే మన ఫ్లేమ్ అనేది తగ్గించుకోమని చూపిస్తుంది. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ కుకింగ్ అనేది జరుగుతుంది మనకి ఇక్కడ. మేడం జనరల్ గా మన పాట్ హీట్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? అర్థమవుతుంది. ప్లస్ ఇంత హీట్ తోని మన వెజిల్స్ వచ్చేసి ఏమవుతాయి, ఆఫ్ కోర్స్. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ చేద్దాం మేడం. ఏమవుతుంది ఇక్కడ, ఇక్కడ మనకు ఒక మెర్క్యూరీ లాగా తిరుగుతుంది మేడం. అవునా? బట్ మన వెజిల్ ఫామ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే మేడం ఇది నాన్ పోరస్ నేచర్ తో ఉందన్నమాట. మనం ఇక్కడ ఎంత వాటర్ వేసామో అదే వాటర్ మనకి ఇక్కడ రిటర్న్ అవుతుంది. వచ్చేసింది ఇక్కడ ఈ బౌల్ వచ్చేసి ఏంటంటే మనకి నాన్ పోరస్ నేచర్ తోని ఉంది అనేది తెలుస్తుంది. ఓకే పల్లవి గారు, ఈ రోజు మనం చికెన్ ఫ్రై మసాలా అనేది వితౌట్ 0 ఆయిల్ తోని ఎలా చేయాలో చూస్తాం. ఈ అద్భుతాన్ని మనం కూడా చూద్దాం. మీ చేత్తోనే చేపిస్తాను. ఓకే, ఈ చికెన్ ని ప్లేస్ చేయండి మేడం.
మేడం ఇక్కడ కలర్ టెక్స్చర్ ఇవన్నీ చూడండి, పీస్ సైజ్ కూడా చూడండి. ఇక్కడ ఒక అద్భుతం చూపిస్తాను. ఓకే, లిడ్ పెట్టేస్తున్నాను. మేడం స్టవ్ ఆఫ్ చేయండి. ఇక్కడ చూడండి స్టవ్ ఆఫ్ చేశాను, బట్ ఇక్కడ మన చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఓకే, చూసారా పాయింటర్ మూవ్ అవుతుంది. ఓ రైట్, అంటే జస్ట్ ప్రీ హీట్ తోటే కుకింగ్. ఇక్కడ అక్యూథమ్ క్యాప్సూల్స్ బేస్ అని చెప్పాం కదా మనము, అది ఒక బ్యాటరీ లాగా స్టోర్ చేసుకుంటుంది హీట్ ని. ఆ స్టోర్ చేసుకున్న హీట్ ఫుడ్ కి ఎంత హీట్ అవసరం ఉంటుందో అదే హీట్ తీసుకుంటూ మన ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. నార్మల్ ఫుడ్ అయితే ఓకే, చికెన్ కూడా సరిపోతుంది అంటే నాకు కూడా ఆశ్చర్యంగా సరిపోతుంది మేడం. ఇక్కడ మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చాలా అసలు ఎంత పెట్టారు మీరు, ఇట్లా పెట్టి ఇట్లా తీశారు అంతే. అంతేనా? మాకు ఆల్మోస్ట్ 1 hour 1/2 hour చికెన్ కి పడుతుంది కంపల్సరీ. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది అసలు ప్రోడక్ట్. సో ప్రాసెస్ నడుస్తూనే ఉన్నట్టుంది అసలు. మీకు ఫ్లేమ్స్ కూడా వస్తున్నాయి, చికెన్ కుక్ అయిన ఫ్లేమ్ వస్తుంది. అది స్టవ్ ఆఫ్ చేసినాక. మనం ఇక్కడ 0 ఆయిల్ వేసాము. మీరు ఇక్కడ 1/2 kg చికెన్ కి ఎంత ఆయిల్ వేస్తారు? ఆల్మోస్ట్ 100 grams ఎక్కువే పడుతుంది నాకు. నేను అదే ఆయిల్ ఎక్కువ ఉంటేనే చికెన్ బాగుంటది. ఓకే, బట్ ఇక్కడ 0 ఆయిల్. అవును, 0 ఆయిల్ అంటేనే అసలు మాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలా కుక్ చేస్తారో, ఎలా టేస్ట్ చేయాలి ఏంటి అని ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను కూడా. ఓకే, మీకు ఆయిల్ సేవ్ అయింది ఇక్కడ, ప్లస్ మీ హార్ట్ కూడా సేఫ్ సైడ్ లో ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు ఓకే మేడం, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. వావ్, చూసారా చికెన్ కుక్ అయిపోయింది. చూడండి ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఈ ఫ్లేవర్ వండర్ అండి అసలు. ఇదైతే చాలా వండర్, కళ్ళ ముందు చూసినట్టే నమ్మలేకపోతున్నాను నిజంగా. మౌత్ వాటరింగ్. ఓకే మేడం, నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేద్దాం మనం. ఇక్కడ ఆన్ చేయండి మేడం. మేడం ఇక్కడ చూడండి చికెన్ మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. 70% ఆఫ్ చికెన్ కుక్ అయిపోయింది. అవును మేడం. చూసారా ఇక్కడ మనకి వాటర్ వచ్చేసింది, ఆయిల్ కూడా వచ్చేసింది. బట్ మనం సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేయలేదు, వాటర్ వేయలేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ లో నేచురల్ గా ఆయిల్ కంటెంట్, వాటర్ కంటెంట్, షుగర్ కంటెంట్ అవన్నీ ఉంటాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ప్రోటీన్ వాల్యూ అనేది పోకుండా నేచురల్ టేస్ట్ అనేది వస్తుంది ఇందులో. మేడం ఇప్పుడు ఒక 1/2 minute లో 70% ఆఫ్ చికెన్ కుక్ అయింది. మిగిలిన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసేసి రిమైనింగ్ 1/2 minute లో మనం కుక్ చేసేద్దాం చికెన్ ని. ఓకే, ఇప్పుడు కుకింగ్ అయిపోయింది కదా మేడం, ఇప్పుడు మిగతా మీరు మసాలాస్ వేసేస్తారా? యా మేడం, ఇవి మసాలాస్ వేసేసి రిమైనింగ్ ప్రాసెస్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఓకే మేడం. మేడం ఇక్కడ ఇది 1/2 kg చికెన్ కే మీరు ఇచ్చారు అవునా? అవును, ఇది 750 మ్యామ్. యాక్చువల్ గా 1/2 kg కాదు, 750 grams తీసుకొచ్చాము. ఈ ఇంగ్రీడియంట్స్ మీరు 750 grams కి వేస్తారా? ఓకే మేడం, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఓన్లీ మేము 30% వాడతాము. అంత తక్కువ? యా. ఓకే, టర్మరిక్ వేస్తున్నాం. టర్మరిక్ ఇంపార్టెంటే మేడం, యూస్ చేసుకోవచ్చు. ఓకే, సాల్ట్, ఓకే, చిల్లీ పౌడర్ తగ్గించేసిండ్రు. మీరు రా మసాలా కూడా వేస్తారా మేడం? వేస్తాం మ్యామ్. అంటే తెలంగాణ కదా మేడం, అది బాగా స్పైసీ తింటాం మేము. స్పైసీ లేదు మాకు నడదు అసలు. ఓకే మేడం, నేను వేసేది చూడండి. ఓకే, ఎగ్జాక్ట్లీ మీ టేస్టే వస్తుంది. సో ఎక్సైటెడ్ టు సీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా మేడం, అన్నీ ఒకేసారి వేసాను, పచ్చివే వేసాము. జనరల్ గా మనం ఏంటంటే మ్యారినేట్ చేసి వేసుకుంటాం కదా. రిమైనింగ్ ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో ఇవి కూడా వేసేస్తున్నాను. జనరల్ గా వచ్చేసి ఏంటంటే మనము ఆయిల్ వేసుకుంటా ఆనియన్ ఫ్రై చేస్తాము, చిల్లీ ఫ్రై చేస్తాము, ఎవ్రీథింగ్, జింజర్ గార్లిక్ అవన్నీ ఒక్కొక్కటి వేంపుకుంటా చేస్తాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మేడం, అన్ని ఒకేసారి వేసుకుంటున్నాం. ఓకే నా పల్లవి గారు చూస్తున్నారు కదా? చూస్తున్నాండి. ఎంత కలర్ఫుల్ గా ఉందంటే అసలు రెసిపీ చాలా బాగుంది. ఓకే ఓకే రైట్ మేడం. ఇప్పుడు ఈ లిడ్ తో కూడా మనం కుక్ చేసుకోవచ్చు మేడం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మాకు ఫాస్ట్ గా కుక్ అవ్వడానికి, అంటే ర్యాపిడ్ కుకింగ్ జరగడానికి మాకు ఇక్కడ 70% ఆఫ్ టైం సేవింగ్ కోసము సెక్విక్ లిడ్ యూస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి, సాఫ్ట్ అండ్ టర్బో రెండు ఉంటాయి. సాఫ్ట్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్ ఐటమ్స్ లైక్ చికెన్, రైస్, వెజిటేబుల్స్ అవన్నీ సాఫ్ట్ లో కుక్ చేస్తాము. టర్బో వచ్చేసి ఏంటంటే హార్డ్ థింగ్స్, మీన్స్ మటన్, బోన్ సూప్, రాజ్మా, మిల్లెట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టర్బో హార్డ్ థింగ్స్ ని టర్బో మీద కుక్ చేసుకుంటాము. ఓకే,
ఇది జస్ట్ ఇలా పెట్టేసి 2 హ్యాండిల్స్ కి మధ్యలో ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకోవాలి మేడం. పెట్టుకొని జస్ట్ ఇలా వన్స్ ప్రెస్ చేసి ఇది లాక్ చేయడమే మేడం. అసలు లాక్ అయిపోద్ది. ఓకే, ఇది లాక్ చేయడం. ఓకే, దీనికి ఆడియో థమ్ ఫిక్స్ చేసి చూపిస్తాను నేను. ఓకే, సాఫ్ట్ ఆప్షన్ వచ్చింది. ప్లస్ నొక్కితే మనకి టైం సెట్టింగ్ అవుతుంది. ఓన్లీ 1 minute లో చికెన్ కుక్ అవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు ఇది మనం సెక్విక్ లిడ్ పెట్టుకున్నప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి మేడం. ఓకే, ఇక్కడ మనకి మైనస్ వస్తుంది మేడం. అంటే ఫ్లేమ్ తగ్గించాలని. యా, అండ్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ బటన్ ఉంది కదా, ఏదైనా ఒకటి ప్రెస్ చేస్తే పోతుంది. ఇది టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటుంది మేడం. ఇక్కడ మనము చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే, అండ్ ఇక్కడ ఇది నాట్ ఓన్లీ చికెన్ మేడం, మనం ఇక్కడ ఒక 2000 ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. అంటే గ్రిల్డ్, రోస్టింగ్, డీప్ ఫ్రై, మన ఏంటి బేకింగ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్ ఇలా మనం ఎన్ని 2000 ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఈ సౌండ్ క్లియర్ వినాలి మేడం. చూసారా ఇక్కడ ప్రెషర్ కూడా బయటకు వస్తుంది. మీన్స్ మనం ఆల్మోస్ట్ మన ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారా, సో కుక్ అయిపోయింది. 1 minute లో చికెన్ అనేది కుక్ అయిపోయింది. యా, ఓకే మ్యామ్, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మనం ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనము ఫ్లేమ్ తో చేసేది చాలా తక్కువ టైంలో చేస్తాము. ఆఫ్టర్ ఫ్లేమ్ బేస్ యొక్క హీట్ తోని రిమైనింగ్ రెస్టింగ్ టైమ్ లో మనకి కుకింగ్ పాట్ అయిపోతుంది. అయితే మేడం ఇది మనకు రెసిపీ అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ పోవాలంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? మనం నార్మల్ గా ప్రెషర్ కుక్కర్ లో అయితే ఆ వేపర్ అనేది పోయిన తర్వాత తీస్తాం కదా, అంటే ఇప్పుడు ఇది ఎలా తెలుస్తుంది? ఇది కూడా లైక్ ప్రెషర్ కుక్కర్ మేడం, బట్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా కంప్లీట్ ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాతే మనకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాయింటర్ కూడా ఉంటుంది, సాఫ్ట్ అండ్ టర్బో 2 pointers ఉంటాయని చెప్పాను కదా. ఈ సాఫ్ట్ పాయింటర్ కూడా మనకు బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాతనే పోతుంది. లేదు అంటే మనకి ఇక్కడ ప్రెషర్ అనేది కూడా తెలుస్తుంది. ఇది చెక్ చేసుకొని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. ఇది మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది అంట పల్లవి. ఓకే, ఓకే, రైట్. ఇది అది స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా, హీట్ అయినప్పుడు అలా టైమర్స్ ఉంటాయి. మా కుకింగ్ చాలా ఈజీ కాదు, అసలు పిల్లలు కూడా చేసుకోవచ్చు అయితే. ఇందులో చికెన్ చేసాం కదా, చికెన్ చేసిన తర్వాత ఇది క్లీన్ చేసుకొని మనం ఇందులో పాలు కూడా కాగబెట్టుకోవచ్చు. జనరల్ గా మన రెగ్యులర్ ఇక్కడ పాలు స్పాయిల్ అవ్వవు, మీన్స్ విరిగిపోవడం గానీ జరగదు. ఎందుకంటే ఇది నాన్ పోరస్ నేచర్ తో ఉంది. పాలల యొక్క స్వీట్నెస్ కూడా మనకి పోదు. పచ్చి పాలు ఎలా ఉంటాయో ఇందులో అది కూడా సేమ్ అలానే ఉంటుంది. మీన్స్ డయాబెటిక్ వాళ్ళకి కూడా మీరు డైరెక్ట్ గా ఇవ్వచ్చు. లేదు మనం రెగ్యులర్ గా 2 spoons వేసుకునే కాడ ఇక్కడ 1 spoon అంటే 50% ఆఫ్ షుగర్ వేసుకుంటే కూడా మనకి సరిపోతుంది. సన్న మేడం, మీరు చికెన్ అద్భుతంగా పల్లవి గారు మీరిద్దరు కలిసి చేశారు. సో మరి అది ఏ స్టేటస్ లో ఉంది, ఉడికిందా ఉడకలేదా, అసలు ఎలా ఉంటుంది, నూనె లేకపోతే బాగుంటుందా లేదా చూద్దాము. మనకి ఇక్కడ మార్క్ అనేది ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోయిందండి. ఇది ఇంకా రెస్టింగ్ టైం అయిపోయింది. ఇక్కడ ఎయిర్ కూడా బయటికి రావట్లేదు. ఎయిర్ బయటికి రావట్లేదు అంటే పర్ఫెక్ట్ కుకింగ్ అయిపోయింది అనేది ఇండికేషన్. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. మేడం అలర్ట్ గా ఉండండి, కౌంట్ డౌన్ చేద్దామా? 1 2 3. నైస్. చూడండి ఇందులో వాటర్ కూడా వచ్చింది, మనం వాటర్ ఏమి వేయట్లేదు కదా. ఓకే, సో ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, టొమాటో ఎలా ఉందో పీస్ అలాగే ఉందండి. అవును కదా, ఇక్కడ కూడా టొమాటో కూడా ఎలా ఉందో అలా ఉంది. మిర్చి కూడా అండి. సో మనం ఇలా కలిపినప్పుడు అది స్మాష్ అయిపోతుంది. బట్ ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, ఏది కాదు. ఇంత వాటర్ వచ్చేసి మేడం మనం కుంభాలు వాటర్ వేస్తుంటాం, అలా కాకుండా ఉడికిందా లేదా చూద్దాం. వావ్, పీస్ చూడండి ఉడికిపోయింది. మరి గ్రేవీ వస్తుందా లేదా అని చూసే వాళ్ళకి ఇది కూడా మనకు అన్ని లైవ్ గా చూపిస్తున్నాం మేడం. ఇంత గ్రేవీ వచ్చేసింది మేడం, వితౌట్ 1 drop వాటర్. ఎస్, మెత్తగా అయిపోయింది మేడం. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చేసింది, వాటర్ లేదు, ఆయిల్ లేదు. రైట్ పల్లవి గారు? ఓకే, ఓకే మేడం. ఇప్పుడు మనం దీన్ని డ్రై కావాలి అనే పిల్లవాళ్ళు ఉంటారు కదండి, చిన్నపిల్లలు నాకు ఫ్రై కావాలి అని అనుకున్నప్పుడు నూనె లేకుండా కూడా మనం ఫ్రై చేయొచ్చు. దీన్నే కొంచెం ఫ్లేమ్ పెట్టేసి హైలో పెట్టామనుకోండి ఇది పోతుంది. లేదా చపాతీలకు, రైస్లకు ఇది ఎంత బాగుంది చూడండి, చిక్కగా గ్రేవీ కదా, ఎంత బాగా వచ్చేసింది. ఇక్కడ అంటుకోవడం అనేది లేదు. అవును, అసలు ఏ మాత్రం లేదు. అంటుకోవడం అనేది మనం ఏదో ఇప్పుడే పెట్టి దాంట్లోకి ఇది సర్వింగ్ బౌల్ లో పెట్టినట్టుగా. ఓకే, సో మనం ఇప్పుడు మేడం మీ చేత వేసేయండి కొత్తిమీర. ఓకే, సో ఇక్కడ మన రెస్టారెంట్లకు వెళ్ళే ఆహో ఓహో అనుకోకుండా మనం ఇక్కడనే రెస్టారెంట్ ఫుడ్ లాగా మనం తినుకోవచ్చు. తీసిపోదండి మేడం, మీరు ఇందాక వెజ్, మీరు నాన్ వెజ్ గురించి మాట్లాడుతున్నారు, చూడడానికి తినాలనిపించట్లేదు కానీ చూడడానికి అయితే బాగానే ఉంది, స్ట్రక్చర్ బాగుంది.
సో మనకి ఇలా ఆయిల్ కూడా వచ్చేస్తుంది చూడండి, ఇక్కడ రెడ్గా ఆయిల్ మొత్తం ఫామ్ అవుతుంది చూడండి కదా. మన ఆయిల్ వేసామా పల్లవి గారు? లేదండి, అసలు 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా లేదు అసలు. ఓకే, సో మనం 3/4 kg చికెన్ కి 1 డ్రాప్ ఆయిల్ లేకుండా కుక్ చేస్తున్నామంటే వారంలో చికెన్ ప్రియులు చాలా మంది ఉంటారు, 2 కాదు 3 సార్లు తినొచ్చండి. ఓకే, అయితే మీరు రోజు కూడా తినుకోవచ్చండి, ఎందుకంటే ఆయిల్ ప్రాబ్లం లేదు. పల్లవి తక్కువ టైం కాబట్టి దాదాపు రోజు చేయొచ్చు ఇంకా. నేను ఫిక్స్ అయిపోయినా. ఓకే మేడం, ఇది మనకు కొంచెం గ్రేవీ తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఇట్లా మనం హైలో పెట్టేసేసుకుంటే అది గ్రేవీ తగ్గిపోతుంది మేడం. సో మళ్ళీ ఇప్పుడు మనము మరి కిచిడి కూడా ఎలా ఉంది అనేది చూద్దాం. ఇంకా వచ్చేసి మనకి ఇన్ని ఉప్పు కారాలు తగ్గాయి. అవును, మనం మామూలుగా వేసేదానికన్నా 30% వేశారు కదా. ఇంత చూడండి ఉప్పు ఎంత ఉప్పు ఉందో. అవును, ఇంత చిల్లి అంటే ఎసిడిటీ రాదు మేడం, సాల్ట్ అంటే బీపీ రాదు, తర్వాత ఆయిల్ వాడట్లేదు, ఇన్ని విధాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ సేవ్ అవుతున్నాయి కదా, సేవ్ అయ్యేటి అన్ని మర్చిపోతారు మేడం, ఒకసారి పెట్టాలా అని ఆలోచిస్తారు నిజంగా. సో ఈఎంఐ ఫెసిలిటీ ఉందండి, ప్రతి ఒక్కరు కొనుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి. అవర్ ఫిలాసఫీ ఈట్ బెటర్ లివ్ బెటర్. రుచిగా తినండి, ఇష్టంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఫుడ్ కాంప్రమైజ్ కానే తక్కువ టైంలో చేసుకోండి వితౌట్ ఆయిల్. నాకంటే ఎక్కువ మీరే చేస్తున్నారు మేడం, అంటే ప్రాక్టికల్ గా చూసాం కదా, నా జాబ్ ఈజీ అయిపోయింది మేడం. ఓకే, కానీ నేను విన్నాను కానీ నిజంగా ప్రాక్టికల్ గా చూసినాక మాత్రం అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఏ అంటారు కానీ వాళ్ళు ఏదో 1 minute అంటారు, అదంతా తీసేసి 1 minute చూపిస్తారేమో అన్న ఫీలింగ్ ఉండే నాకు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసానా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సరే మేడం, మనకి ఫుల్ కిచెన్ కన్ఫర్మ్. ఓకే ఓకే, చూడండి అయినా అంటుకోవట్లేదు. మీకు ఎందుకు నేను చూపిస్తున్నా అంటే ఇంత పెట్టేసి చాలా మంది మన సీరియల్స్ అక్కడక్కడ కూర్చుండి మనం మర్చిపోతుంటామండి కదా లేడీస్, జబ్బు ఉంటుంది మనకి, ఇక్కడ మాడిపోవడం అనేది అవ్వట్లేదు. ఎంత తిక్కిగా వచ్చింది, మనం ఏమన్నా అట్లా ఇంకా ప్యూరీ అది టమాటో ప్యూరీ కానీ కదా. సూపర్ సూపర్, నాకైతే ఇప్పుడు ఆకలితో ఉన్నా కదా మేడం, తినాలి తినాలి అనిపిస్తుంది. ఇది తీసేస్తున్నా మేడం, ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ కిచిడి మనలో